Hello everyone, welcome to our new YouTube channel Sadak, the Achievers. So first of all, a very happy Dasara to you and your family members from our team Sadak, the Achievers. So actually Dasara festival ante we have to spend time with our family, so we have to enjoy, like we plan like that. But ee Dasara current second year students ki it's going to be bit different because IPE exams. So మీరు already second year చదువుతున్నారు, but due to the sudden decision from the government, you had to take your IPE first year exams. So చాలా మంది స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళు, సో దే ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ IIT JEE, BITSAT or SAT or some other exams. సో ఈ ప్రిపరేషన్ ఫుల్ స్వింగ్లో ఉన్న టైంలో గవర్నమెంట్ నుంచి the sudden decision that you had to take your IPE first year exams for sure, compulsory తీసుకోవాలి. So our decision, it's already came out and the schedule has released and we have only some days left. So today is 15th October, so we have only 10 days left for your IPE first year exams. So ఈ IPE first year exams ని ట్యాకిల్ చేయాలంటే ఎస్పెషల్లీ to get the good score, MPC students కానీ BPC students కానీ. So if you have to get very good scores in your IPE exams in the very less time period, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి we do not have much time. సో జనరల్గా అయితే మనకి ఎవ్రీ ఇయర్ IPE ఎగ్జామ్స్ మార్చిలో అనేసి ఫస్ట్ నుంచి కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి ఆల్రెడీ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలో సో 1 month బిఫోర్ ఆ 20 days బిఫోర్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది IPE సెకండ్ ఇయర్ ఎగ్జామ్, IPE ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. సో ఈ లెస్ టైంలో హౌ డు వి గెట్ ద బెస్ట్ మార్క్స్ వెదర్ MPC ఆర్ BPC? సో ఈ మనందరికీ తెలిసింది ఏంటంటే, సో IPE అన్నది సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ చాప్టర్, వెదర్ ఇట్ ఇస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో ఆ క్వశ్చన్స్లో నుంటే ఎవ్రీ ఇయర్ కూడా అదే క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో ఇఫ్ యూ టేక్ ద ఫిజిక్స్ పేపర్, సో 60 మార్క్స్ పేపర్ ఉంటే అవుట్ ఆఫ్ 60 మార్క్స్లో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ కొంచెం కాన్సెప్చువల్గా ఇస్తారు, అవునా? సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీటెడ్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇఫ్ యూ స్టడీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో దే ఆర్ మోర్ దాన్ ఇనఫ్. సో ఇదంతా కూడా మనకు తెలుసు అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ ద మెటీరియల్. సో బట్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, హౌ డు వీ ప్రజెంట్ యువర్ IPE exams? So that also matters. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆల్రెడీ నో ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మనకు అంతా తెలిసే ఉంటుంది, బట్ దే డోంట్ నో హౌ టు ప్రజెంట్. సో సింపుల్ ఎగ్జాంపుల్, సో దెర్ ఈస్ వన్ స్టూడెంట్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిజిక్స్ పేపర్. సో ఈ వెంట్ టు ద ఎగ్జామ్ అండ్ ఈ అటెంప్టెడ్ ఎవ్రీ క్వశ్చన్. సో అటెంప్ట్ చేసి వచ్చేసి హీ సెట్ లైక్ ఐ విల్ గెట్ 60/60. బట్ ఆన్ ద డే ఆఫ్ రిజల్ట్స్, సో ఆ స్టూడెంట్కి ఎంత వచ్చాయంటే somewhere around 50+ మార్క్స్ వచ్చాయనుకోండి. సో హీ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్, ఓకే, బట్ హీ గాట్ ఓన్లీ 50+ మార్క్స్. మిగిలిన మార్క్స్ ఎక్కడ పోయాయి? ఆ 10 మార్క్స్ సమ్వేర్ హీ డిడ్ ద సిల్లీ మిస్టేక్స్ ఆర్ హిస్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఆర్ నాట్ గుడ్. సో ఇలా ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నవి సరిగా లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ దే లూజ్ ద మార్క్స్. ద ప్రిపరేషన్ గైడెన్స్ అండ్ ది ప్రజెంటేషన్ టిప్స్ మీద. So I am going to make this video especially on these 2 topics. Okay, so at the end there is one surprise as well, so continue the video till the end. So first వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇప్పటి వరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్? సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అవునా? ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ది IIT JEE కానివ్వండి, లేదంటే MSET అవనివ్వండి, సో లేదంటే BITSAT అవనివ్వండి. సో లైక్ దిస్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ SAT అవనివ్వండి, ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా. సో దీస్ ఆర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ ఇన్ ద సెన్స్ ది క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి ఎయిదర్ ఇన్ ద MCQ ఫామ్ ఆర్ ఇన్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫామ్. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్లో మనకు టైం సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ ద షార్ట్ కట్స్. సో ఈ ఆబ్జెక్టివ్ పేపర్ని
మనం క్రాక్ చేయాలంటే లెస్ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్. సో అప్పుడు ఏం చేస్తాం, మన ప్రిపరేషన్ మోడ్ అంతా కూడా ఇప్పటి వరకు సో షార్ట్ కట్స్లో ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో యూ డిడ్ నాట్ రైట్ ద ఎగ్జామ్స్, యువర్ ఎయిమ్ ఈజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్యాటర్న్లో అందరు కూడా షార్ట్ కట్స్ని చూజ్ చేసుకుంటారు. లైక్ యూ నీడ్ నాట్ టు ప్రజెంట్ ఎవ్రీథింగ్, ఆన్సర్ కంప్లీట్గా చూపించాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్. బట్ కమింగ్ టు ద ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సో ఇప్పుడు ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్ ఇన్ కంప్లీట్లీ సబ్జెక్టివ్ ఫామ్, అంటే థియరీ పార్ట్. సో ఇఫ్ యూ టేక్ ఫిజిక్స్, సో 60 మార్క్స్ కూడా కంప్లీట్లీ థియరీ, ఆర్ కెమిస్ట్రీ ఇట్స్ కంప్లీట్లీ థియరీ. సో మ్యాథమెటిక్స్ 75 మార్క్స్, సో కంప్లీట్ సొల్యూషన్స్ యూ హ్యావ్ టు షో. అవునా? సో ఇక్కడ ద ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మనం ఆల్రెడీ ఇక్కడ వరకు అన్నీ కూడా షార్ట్ కట్స్ మోడ్లో క్వశ్చన్స్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ అడాప్ట్ ద సేమ్ మెథడ్ హియర్, ఏమవుతుంది, సో యూ లూజ్ మార్క్స్. సో ద కంప్లీట్ ఆన్సర్ ఈచ్ స్టెప్ యూ హ్యావ్ టు మెన్షన్. ఏదైనా కూడా ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి, సో యూ హ్యావ్ టు రైట్ ద థియరీ రిలేటెడ్ టు ఇట్, యూ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా అండ్ యూ హ్యావ్ టు షో ఈచ్ స్టెప్ అండ్ ఎట్ ఎండ్ యూ షుడ్ షో ద ఆన్సర్. సో ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటేనే యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. సో ఒకవేళ మీరు ఆ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ లేకుండా, దో యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ బట్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ బ్యాడ్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు, ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ 2 to 3 స్టెప్స్ విల్ యూ గెట్ 4 మార్క్స్. 4 మార్క్స్ అయితే ఇవ్వడు కదా ఎగ్జామినర్. సో యూ హ్యావ్ టు రైట్ ద అప్రాప్రియేట్ థియరీ రిలేటెడ్ టు ఇట్. సో అప్రాప్రియేట్ థియరీ రాయాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్టివ్ పార్ట్. సో యూ హ్యావ్ టు రీడ్ యువర్ మెటీరియల్, రెస్పెక్టివ్ మెటీరియల్, మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కదా, సో ఆ మెటీరియల్ చదవండి అండ్ దెన్ రీడ్ ద థియరీ అండ్ దెన్ ప్రాక్టీస్. ద క్వశ్చన్ ఏం చేయండి అంటే ఒకసారి రాసి చూసుకోండి. సో డోంట్ జస్ట్ క్వశ్చన్ చూసేసి ఐ గాట్ దిస్ క్వశ్చన్ సో దెన్ టర్న్ ద పేజ్. సో అలా చేయకండి. సో జస్ట్ రైట్ ఇట్ డౌన్ వన్స్. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే విచ్ స్టెప్ యు ఆర్ స్కిప్పింగ్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్ అన్నది మీకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఇప్పటివరకు మీరు అంతా కూడా షార్ట్ కట్స్ అడాప్ట్ చేసుకున్నారు టు క్రాక్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ ద ఐపీఈ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ థియరీ. సో దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఐ విల్ షో యూ ద శాంపిల్ పేపర్ యాజ్ వెల్ విచ్ వాజ్ రిటర్న్ బై అస్ ఎట్ ద ఎండ్. సో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ద ఎస్ఎస్సి స్టూడెంట్స్ అండ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్, ఈ 2 బ్యాచెస్ స్టూడెంట్స్లో కూడా దేర్ ఆర్ అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఈ ఎస్ఎస్సి స్టూడెంట్స్, కరెంట్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, వెన్ దే ఆర్ ఇన్ 10th grade they didn't take board exam. అవునా? they did not take their board exam. So your first board exam is the IPE first year exam. First board exam is your IPE first year exam. అవునా? బట్ కమింగ్ టు ద సిబిఎస్ఈ స్టూడెంట్స్, సో మీరు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్ తీసుకున్నారు, యువర్ 10th class బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ డన్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ సిబిఎస్ఈ స్టూడెంట్స్ చాలామంది కూడా దే ఆర్ వెరీ మచ్ అడిక్టెడ్ టు ద షార్ట్ కట్స్. వాళ్ళ కంప్లీట్ ఆన్సర్ రాయడం అంటే మహాబద్ధకం. సో దే జస్ట్ వాట్ దే డూ, షార్ట్ కట్స్, దే జస్ట్ అడాప్ట్ ద షార్ట్ కట్స్. మనం 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా కూడా దే విల్ జస్ట్ సింప్లీ షో దట్ ఆన్సర్ ఇన్ 6 to 7 లైన్స్లో చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వీళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే దే డిడ్ నాట్ టేక్ ద బోర్డ్ ఎగ్జామ్, ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ ఐపీఏ, అంటే మీకు పేపర్ ఎలా కరెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా తెలియదు. వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, సో నేను అలా రాశాను కాబట్టి నాకు అప్పుడు అన్ని మార్క్స్ వచ్చాయి అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో మీరు ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎలా రాస్తున్నారు అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. సో అందుకనేసి వాట్ యూ డూ ఈజ్ యూ టేక్ ద శాంపిల్ పేపర్స్ అండ్ రైట్ ద కంప్లీట్ శాంపిల్ పేపర్స్. సో దెన్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఆ కంప్లీట్ శాంపిల్ పేపర్స్ని ఒకసారి రాసి చూసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ టైం రాస్తున్నారని నో నీడ్ టు వర్రీ, యూ జస్ట్ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. శాంపిల్ పేపర్స్ తీసుకోండి, 1 or 2 శాంపిల్ పేపర్స్ అండ్ రైట్ ద కంప్లీట్ సొల్యూషన్స్. సో ద బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ ఫ్రమ్ అస్, అవర్ టీమ్ సాధక్ ది అచీవర్స్ ఈజ్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ విచ్ సెక్షన్ యు ఆర్ సెలెక్టింగ్. ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ ఉందనుకోండి, ఈ ఫిజిక్స్ పేపర్లో దెర్ విల్ బి 3 sections కదా, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. సో ఏ సెక్షన్లో మొత్తం 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ
8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అవునా? సో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ విల్ బి దేర్, రైట్? సో ఇక్కడ వచ్చేసరికి విచ్ సెక్షన్ యూ షుడ్ సెలెక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు ఎప్పుడైనా కూడా ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు బాగా వచ్చినాయి, లైక్ మీకు ఏ సెక్షన్లో అయితే మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చో ఆ సెక్షన్ని చూజ్ చేసుకోండి. సో మై అడ్వైస్ ఎస్పెషల్లీ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే బి అండ్ సి సెక్షన్స్. ఎందుకంటే ఈ సెక్షన్స్లో కంపల్సరీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి ఒక బుక్లెట్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆ బుక్లెట్లో నుంచే ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. వేరే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ లెస్, ఓకేనా? సో చూస్ ఎయిదర్ బి సెక్షన్ ఆర్ చూస్ ఎయిదర్ సి సెక్షన్ అండ్ కంప్లీట్ దట్ సెక్షన్. ఆ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేయండి. సో తర్వాత ఫస్ట్ సి సెక్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి, కంప్లీట్ ద సి సెక్షన్, తర్వాత బి సెక్షన్కి వెళ్ళండి. సో ఎట్ ద ఎండ్ ఏ సెక్షన్. ఎందుకు ఫస్ట్ ఏ సెక్షన్ వద్దంటున్నానంటే ఏ సెక్షన్ ఈజ్ ఫర్ 2 మార్క్స్, అవునా? సో దీంట్లో ఒక 2 to 3 క్వశ్చన్స్ కాన్సెప్షువల్గా ఉంటాయి ఆల్రెడీ. సో మీరు ఒకవేళ ఈ సెక్షన్ అంతా అటెంప్ట్ చేసి లాస్ట్లో సి సెక్షన్లో ఇఫ్ యూ లీవ్ 1 క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్? యూ లూజ్ 8 మార్క్స్. అదే మీరు ఈ సెక్షన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసి ఏ సెక్షన్లో ఇఫ్ యూ డోంట్ అటెంప్ట్ 1 or 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్కి యూ లూజ్ 2 మార్క్స్ ఓన్లీ, ఓకేనా? సో దట్స్ ద అడ్వాంటేజ్. సో ఈ 2 సెక్షన్స్లో మీకు అన్ని తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ బెటర్ చూస్ దీస్ 2 సెక్షన్స్ ఫర్ ఫస్ట్. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ సెక్షన్ని చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఆ సెక్షన్లో అన్ని క్వశ్చన్స్ వచ్చు అనుకోండి, ఆల్ ద క్వశ్చన్స్ యూ నో ఆల్రెడీ. సో దాంట్లో మీరు బెస్ట్గా దేన్ని ప్రజెంట్ చేయగలుగుతారు ఆ క్వశ్చన్ని చూజ్ చేసుకోండి. దో యూ నో ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెక్షన్, ఏం చేయండి అంటే యూ చూస్ ద బెస్ట్ క్వశ్చన్ విచ్ యూ కెన్ అటెంప్ట్ కాన్ఫిడెంట్లీ, సో దట్ ద ఎగ్జామినర్ విల్ నెవర్ గెట్ ఏ ఛాన్స్ టు టేక్ అవుట్ ద మార్క్స్ ఫ్రమ్ యువర్ పేపర్, ఓకేనా? అలాంటి క్వశ్చన్ని మీరు చూజ్ చేసుకోవాలి. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ప్రజెంటేషన్లో ఎక్కడెక్కడైతే సైడ్ హెడ్డింగ్స్ రిక్వైర్డ్ ఉన్నాయో సో ఆ సైడ్ హెడ్డింగ్స్ని కంపల్సరీ రాయాలి, ఓకేనా? సైడ్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే మీ కంప్లీట్ పేపర్ అన్నది ఇట్ విల్ జస్ట్ మీకు ఒక ఆన్సర్ చూశాడు అనుకోండి ఎగ్జామినర్, సో ఈ ఆన్సర్లో ఈ పాయింట్స్ ఉన్నాయి అన్నది సైడ్ హెడ్డింగ్స్ ద్వారానే ఎగ్జామినర్కి తెలిసిపోతుంది, అవునా? సో క్వశ్చన్ టు ఆన్సర్ ఇన్ ద సెన్స్ ఏదైతే అడిగారో అదే రాయండి. సో డోంట్ రైట్ ఎనీ ఎక్స్ట్రా కంటెంట్. సో లెట్ సపోజ్ ఫిజిక్స్లో ఇఫ్ దే ఆస్క్ యూ టు డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నారనుకోండి, ఇఫ్ దే ఆస్క్ యూ టు డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వెన్ ఏ బాడీ ఈజ్ థ్రోన్ విత్ అన్ యాంగిల్, సో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇది ఒక్కటే చేయండి. డోంట్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ హారిజాంటల్ రేంజ్, డోంట్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్. సారీ, మూడింటిని మేము కలిపి చదువుకున్నాం. సో ఐ విల్ డిరైవ్ ఆల్ 3, నాట్ రిక్వైర్డ్. దే ఆస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్కే డిరైవ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా జస్ట్ 2 to 3 లైన్స్లో కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ, ఓకేనా? అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో అగైన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ది పాయింట్ వైజ్ ప్రజెంటేషన్. సో క్లియర్గా నీట్గా 1 పాయింట్, నెక్స్ట్ పాయింట్, ఇదంతా కూడా మీరు ప్యాసేజ్ లాగా పారాగ్రాఫ్ లాగా రాయకండి. సో ఇఫ్ యూ గెట్ లైక్ పారాగ్రాఫ్ లాగా రాస్తే సో ద ఎగ్జామినర్ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్ అనమాట అదంతా చదవడానికి. సో వాట్ యూ డూ ఈస్ రైట్ పాయింట్ వైజ్ ప్రజెంటేషన్. సో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, సో ఆ పాయింట్ని అండర్లైన్ చేసేసేయండి, ఓకేనా? సో దట్ ఎగ్జామినర్ విల్ గెట్ ద ఐడియా దట్ ద స్టూడెంట్ న్యూ ద టాపిక్ అండ్ హీ న్యూ ద కాన్సెప్ట్. So he underlined the important words. So he just focus more on the underlined words. And మీరు ఎక్కడెక్కడైతే ఫార్ములాస్ యూజ్ చేస్తారో ఆ ఫార్ములాస్ని బాక్స్ చేసేయండి. యూజ్ ద బాక్స్ వేర్ ఎవర్ యూ యూజ్ ద ఫార్ములా. సో జస్ట్ ఎక్కడైతే ఫార్ములా యూజ్ చేశారనుకోండి, లెట్ సపోజ్ a+b² అని రాశారు ఫార్ములా, a² + b² + 2ab. సో ఈ ఫార్ములాని జస్ట్ బాక్స్ చేసేసేయండి అలా క్వశ్చన్ మధ్యలోనే. అండ్ ఇంక్లూడ్ డయాగ్రామ్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఎస్పెషల్లీ ది 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఎక్కడైతే డయాగ్రామ్స్ రిక్వైర్డ్ ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్లీ. సో కంక్లూడ్ ద ఆన్సర్. ఎట్ ద ఎండ్లో మీకు వచ్చిన ఆన్సర్ని ఏం చేయండి అంటే మ్యాథ్స్లో అయితే therefore పెట్టి x = 2 ఆర్ y = 3.
సో దట్ ఎగ్జామినర్ ఒక ఫస్ట్ 3 స్టెప్స్ చూసి లాస్ట్కి మీ ఆన్సర్ చూసాడు, x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ కరెక్ట్, సో హీల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో అలా కంక్లూడ్ ద ఆన్సర్. సో మన కంక్లూడ్ ద ఆన్సర్లో మనకు ఫేవరెట్ స్టెప్ ఏంటి మ్యాథ్లో, హెన్స్ ప్రూవ్డ్. సో మనకు ఆన్సర్ రాకపోయినా కూడా వీ కెన్ రైట్ హెన్స్ ప్రూవ్డ్, దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో ఇలాంటివి ఎక్కడైతే రిక్వైర్డ్ ఉన్నాయో మీరు కంప్లీట్గా చేసిన తర్వాత అలాంటి స్టేట్మెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసేసేయండి, ఓకేనా. అండ్ టైం మేనేజ్మెంట్. సో యాక్చువల్గా మీ IPE పేపర్కి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద టైమ్, యూ విల్ గెట్ 3 hours టైం. సో 3 hours టైమ్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్, ఓకేనా. సో మీరు ఏది ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ 15 minutes or 20 minutes బ్రేక్ ఇన్ బిట్వీన్, సో యువర్ time will be very very sufficient. ఈ important tipsని if you just follow while presenting your IPE exams and if you write the correct answer, you will never lose a single mark in any question. I'll show you one sample physics paper which was prepared by us. So ఇక్కడ చూడండి అమ్మా, this was the question paper which was released by the TSBI Intermediate Telangana Board. So ఈ పేపర్ సేమ్ పేపర్ తీసుకున్నాను and I wrote the answers. So just let me show you. So first we chose section A because నాకు అన్ని సెక్షన్ ఏలో కంప్లీట్గా వచ్చి అనుకోండి, ఆల్ ద 10 questions I knew. సో ఈ సెక్షన్ ఏ చూజ్ చేసుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో సెక్షన్ ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా రాసేస్తున్నాను. సో దెన్ సి వి మార్క్ ద అండర్లైన్స్. ఇక్కడ చూడండి అండర్లైన్, ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడ అండర్లైన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకేనా. సో యూ జస్ట్ లుక్ ఎట్ ద way we answered the questions. See here. So 5th question, 6th question, 7th question. So ఇవన్నీ కూడా 2 marks questions. So 2 marks questions. So section B. When it comes to section B, first write the given information and then write the answer. ఓకేనా. ఏదైనా న్యూమరికల్ వచ్చినప్పుడు ఫిజిక్స్లో గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి. సో తర్వాత ఫార్ములా, సో తర్వాత దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం, ఎట్ ద ఎండ్ రైట్ ద ఆన్సర్. సో అలా స్టెప్ వైజ్ చేయండి, డోంట్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడైతే డయాగ్రామ్ రిక్వైర్డో సో ఆ డయాగ్రామ్ కావాల్సిన దగ్గర రైట్ డ్రా ద డయాగ్రామ్ వెరీ నీట్లీ, ఓకే. సో జస్ట్ ఐ విల్ షేర్ దిస్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ గో త్రూ. ఇక్కడ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. సో వాట్ యూ డూ ఈస్ యూ జస్ట్ గో త్రూ ద ఆన్సర్స్ హౌ వీ రోట్ ఫర్ ఈచ్ సెక్షన్. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడమ్మా, ఎట్ ద ఎండ్లో ఇక్కడ వరకు నా పేపర్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, వీ కంప్లీటెడ్ అవర్ పేపర్. సో సెక్షన్ సి అయిపోయింది, వీ కంప్లీటెడ్ అవర్ పేపర్. సో ఏవైతే ఎక్స్ట్రా ఆర్ చాయిస్ క్వశ్చన్స్ మీరు రాయాలనుకుంటున్నారో సో జస్ట్ అటెంప్ట్ దోస్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ పేపర్, ఓకేనా. ఆ చాయిస్ క్వశ్చన్స్ని ఎండ్లో అటెంప్ట్ చేయండి. సో మధ్యలో ఇంక్లూడ్ చేయకండి, డోంట్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద మిడిల్, ఓకేనా. So I'll share this paper with you so you can just go through, okay na. So similarly we have chemistry paper also. So our chemistry faculty Sudarshan sir is with us. Sir will explain how to write the chemistry answers. Once again welcome to our Sadak Academy, the Achievers Academy. Hello everybody, this is Sudarshan. I will be dealing with the chemistry subject here. All of you very happy Dasara. Okay, have a very great day. We are going to discuss the chemistry sample paper. Okay, the tips and everything same applies to physics and chemistry, right? So now we are going to see the sample paper, how you should represent the sample paper. So now we are going to see the chemistry sample paper. Okay, I have taken the 2020 question paper, okay, IPE board question paper. Now this question paper I have just tried to present in a best manner right here. So if you can go through this, I will be providing this in our community and as well as in our description. You can check it from there, right? So in the section A, if you can see the section A here, one of the important points, what is that? Underline or headings of that answers. If as it is 2 marks question also, I represent all the answer or total answer in the point manner, right? Same way, and if you can go through the another question here. Let us see another question. Every time wherever possible I have written all the answers in the point wise manner. And example, I can see that problems also. If you have any problems like numerical questions, there you have to write the given data. Where you have to write the given data.
After that, write the formula, right? Make a box on the formula, and after that substitute the values, and after that write the answer and box the answer also. Okay, and this is about the 2 marks question. Next we can see the section B section, where we have every question, every answer is of 4 marks. Okay, so here in this 4 marks you can see the question hybridization of PCl5 here. So how I started writing this answer? First I have taken the part here, that is the phosphorus, right? After that I have taken the another molecule, that is chlorine. So how the electron configuration of phosphorus and the chlorine has been changed, or how the electrons, right, how the electrons got exchanged or displaced, right, or displaced here in phosphorus, after that the chlorine, in 2 cases, like in the ground state and in the excited state, right? That is what I have tried to explain here, right? That is what I have tried to explain here. After that, whatever the bond has been developed by this chlorine and these phosphorus molecules, that I have represented, I have already mentioned here in the point wise. After that I also included the diagram, right, for the representation and the structure of this PCl5 in 2 ways. First one is the model, right, in a linear model way. Another one is by the shells here, right? So this is another question, that 4 marks question, right? See here, every topic, every point, wherever I have explained that important part of the answer, I have used the heading here, that is example problem here. Example also I have written the example 1, right? And the diagrammatic expressions or the explanation for each and every step that I am trying to explain here, that I also written in the form, right? Go through the 8 marks question, that is nothing but the section C here, right? And the remaining questions you can go through this, because we will be providing this PDF, and if I just try to explain each and every question, it will take lots of time, right? So section C, we have the Bohr's model, right? So as we can see that these 8 marks questions are very important. 2 marks, 4 marks and 8 marks. These questions are very important. These 8 marks questions are very important because these questions are of 8 marks, the maximum marks, right, that you can get it here. Everybody will not get this 8 marks. Why? Because the main point that comes for in case of this 8 marks is the presentation. The presentation. So the data or the answer, everybody writing the same answer, right? Same information, but who presents that answer in an effective, most effective manner, he will be getting 8 out of 8 marks for that question, right? So for that, if you can see here, Bohr's model. So what is a Bohr's model? A small introduction of this Bohr's model, and after that the postulates of that Bohr's model. So postulates 1, 2, right, 3, 4 and the 5, 6, 7. Why I haven't used this bullets here? Why I haven't used bullets and named them? Because these are the postulates, right? So there are number of postulates, those fixed postulates. So you have to mention that numbering, right? And wherever there is no numbering needed, there you should use the bullets to represent your answers. So after the postulates, you are giving that another point you are trying to explain of the answer. That's why we have again used the heading here. We have again used the heading here. That is Bohr's explanation of hydrogen spectrum. So in that also, we don't need to have any numbering, but we have to use the bullets here. And every point wherever you are using, here also you should use the box to write the formula, right? You should use the box to show the formula here. So this diagram will enhance your answer, that what you have points that you have mentioned in the above section, right? This diagram and this diagram. So this will give the clarity and the enhancement of your answer that you have written there, because the examiner will look the lines what you have written, every line to line, word to word, he will not read, but he will check he will have a glance, and if this diagram has all the right answers and represents in a best way, then you can get, the examiner will not read all these lines, but by looking at this
having a small glance of this, he will give you full marks. He will give you the full marks, right? So this is about the exam presentation of the answers. Now we are going to see the chapter wise questions in physics and chemistry. Now the Krishna sir will also be joining us. So chapter wise important questions, physics and chemistry. So each chapter, what are the VSAQs, SAQs and LAQs. So అవన్నీ కూడా important questions chapter wise మీకు description లో లింక్ చేస్తున్నాము. So you can go through the questions and you can prepare accordingly. Okay, if you have any doubts you can mail us. I'll provide our mail ID as well. So chemistry అంతా కూడా సుదర్శన్ సార్ ప్రిపేర్ చేశారు, ఫిజిక్స్ prepared by me. అంటే ఆల్రెడీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, యూ నో దట్ ఫర్ ఐపీ. సో లాస్ట్లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా. సో ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ సుదర్శన్ సార్ దగ్గర నుంచి సర్ప్రైజ్ ఏంటంటే, సో ఎక్స్క్లూజివ్ ప్రాక్టీస్ పేపర్స్. సో ఫిజిక్స్ 2 papers, chemistry 2 papers will provide. So those 2 sample papers will be having all the most important questions as well as which covers the complete subject, and we are only including the 70% syllabus of this in this question. Means whatever the 70% of the syllabus has been given by the board, those questions, right, all the chapter papers will be from that 70% of the syllabus only. Okay, so where you will be having no confusion to which question to read, which question not to read, right? And all those questions, if you can have the question paper with you, and if you can learn those questions and write those questions in the same manner that we have shown the practice session, right? So by looking at that, right, by writing that, so chinna practice, right? Chinna practice, like if you can if you can write the question, right? Question paper. ఒక్కసారి రాయడం వల్ల ఏమవుతుందంటే సగం ఫియర్ ఆఫ్ దట్ ఎగ్జామ్ విల్ vanish. Exclusive practice papers will be given. Okay, 2 papers of both the subjects will be prepared and మీరు ఆ పేపర్స్ ఏం చేయండి అంటే, సో జస్ట్ ఈ క్వశ్చన్స్ మాకు వచ్చాయి వదిలేసినట్టు కాకుండా, సో అటెంప్ట్ దట్ పేపర్ సిన్సియర్లీ. సో లైక్ ఎగ్జామ్, మీ బోర్డ్ ఎగ్జామ్ అనుకునేసి, సో ఆ పేపర్ని కంప్లీట్గా అటెంప్ట్ చేయండి. సో అటెంప్ట్ చేసి ఆ పేపర్ని మాకు సెండ్ చేయండి. లైక్ వీల్ కరెక్ట్ దట్ పేపర్. సో యూ కెన్ సెండ్ అట్ the mail ID sadak@theachievers@gmail.com. So write the complete paper, take 3 hours time. ఓకే, ఎగ్జామ్కి ఒకసారి కూర్చున్నారంటే సెక్షన్ ఏ చేసి మళ్ళీ స్నాక్స్ తినొచ్చి సెక్షన్ బికి వెళ్ళేసి మళ్ళీ లంచ్ చేసి వచ్చి, సో ఇలాంటివి చేయకండి. సో టేక్ కంప్లీట్ 3 hours and attempt the complete paper and send us that paper to us. We'll correct and give you the marks. సో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో కూడా, so you can send us and we'll give our personal numbers also, those who student contact us. Whatever the mistakes that you are correcting and how to overcome those mistakes, right? మీరు చేసిన తప్పుల్ని మేము వాటిని సరిదిద్దడానికి మేము గైడెన్స్ కూడా ఇస్తాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డోంట్ వరీ. అండ్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ like you are writing only one day exam, right? One time, one subject, right? Now by practicing this, right, you are writing 2 times, right? What is happening? ఫస్ట్ మీరు మొదట్లో ఒక తప్పు చేసింది సెకండ్ టైం రిపీట్ అవ్వదు కదా. సో హాఫ్ ఆఫ్ యువర్ మిస్టేక్స్ విల్ బి రికవర్డ్. మీన్స్ యూ కెన్ రెక్టిఫై హాఫ్ ఆఫ్ యువర్ మిస్టేక్స్ అండ్ యూ కెన్ గెట్ డబుల్ మార్క్స్. Like if you are getting 50 marks, then you can easily get 60 marks or 55 plus marks, right? By minute mistakes. Most of the students will commit the minute mistakes, or we can say those mistakes are very negligible mistakes, but those are very effective in the subjective paper. These are not the objective ones, right? These are subjective questions. You have to give more importance on those silly mistakes, right? In objective, what happens if you commit any silly mistake there in any previous step? Ultimately, your answer will be different than your options, right? 4 options will be there, right? So what happens? You will, okay, I didn't get the answer, whatever the options are there. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఓకే ఎక్కడ తప్పుపోయింది కదా అని మళ్ళీ ఫస్ట్ నుంచి క్రాస్ చెక్ చేస్తారు. అప్పుడు ఆ సిల్లీ మిస్టేక్ బయటపడుతుంది. మీకు మార్క్స్ అనేవి మీరు మళ్ళీ చేసినప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది, అది ఆప్షన్లో ఉంటుంది. మీరు 1 mark మీకు కావాల్సిన ఆప్షన్కి వచ్చేస్తుంది. బట్ సబ్జెక్టివ్లో అలా కాదు కదా. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ వీఆర్ గివింగ్ దిస్ ప్రాక్టీస్ పేపర్స్. You attempt the paper sincerely, share the papers through our Gmail, then we'll give our 100% in correcting that question paper with the best way, and we can rectify all your mistakes. Okay? Okay. So, thank you everyone. So please share this video with your friends as well. Yeah. So let them also know.
సో బికాజ్ ఎందుకంటే ఐటీ ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి సో లెట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో నో Right. సో వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని చెప్పండి. Sure. See, everybody, you have all the WhatsApp group, right? Class group, boys group, girls group, different WhatsApp groups will be there. If you can just share it, it will help you and as well as your all the friends in the class, right? We hope that you will support us and we'll also give you our 200% in supporting you. Okay? Enjoy and as well as you can keep studying and happy learning. Thank you, everybody.